సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టెట్లో సైకాలజీ అని చెప్పేసి పిలుస్తాం. డిఎస్సికి వచ్చేసరికి క్లాస్ రూమ్ సైకాలజీ లేదా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవన్నీ కూడా వీడియోని పూర్తిగా చూడండి. లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెబుతుంది. ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన ఏంటని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. సరైన సమాధానం చూసినట్లయితే విభిన్న ఆలోచన. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం గార్డినర్. రైట్ ఆన్సర్ గార్డినర్ సరైన సమాధానం. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్స్ గ్రంథ రచయిత. మనకి తదుపరి ప్రశ్న, మూడవ ప్రశ్న చూడండి. సఖాయ్ ప్రాజెక్ట్ అనేది డాష్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. సఖాయ్ ప్రాజెక్ట్ అనేది ఏమిటి? ఇక్కడ మనకి సరైన సమాధానం ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనకి దీని రిలేటెడ్గా ఎంఓఓసి మాసి ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పేసి ఎంఓఓసి అంశం ఏదైతే ఉందో దీని నుంచి కూడా ప్రశ్నలు అనేవి రావడం జరుగుతున్నాయి. మనకి తదుపరి ప్రశ్న చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 ఆన్ యువర్ స్క్రీన్. ఈ క్రింది వాటిలో పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించనిది. ఆప్షన్ 1 విరమణ సంబంధించిందే, ఉద్దీపన సామాన్యీకరణ సంబంధించిందే, అయత్న సిద్ధ స్వాస్థ్యం ఇది కూడా సంబంధించిందే, స్వీయ పునర్బలనం అనేది సంబంధించనిది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, 5వ ప్రశ్న చూడండి. నిశాంత్ గణితానికి సంబంధించిన ప్రాజెక్ట్ని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగిస్తుంటే అది డాష్. ఓకే, ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ల ప్రకారం స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. స్థిరకాల వ్యవధి పునర్బలనం. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, 6వ ప్రశ్న చూడండి. ఇలా చేయడం వల్ల అభ్యసన జరుగుతుంది. భయపెట్టడం వల్ల, ఒత్తిడికి గురి చేయడం వల్ల, ఇతరులతో పోల్చడం వల్ల ఇవేవి కాదు. ప్రేరణ కలిగించడం సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, 7వ ప్రశ్న. ఎన్ఈపి 2020 ప్రకారం ఎస్ఏఎస్ విస్తరణ రూపం. ఎస్ఏఎస్ విస్తరణ రూపం అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే స్టేట్ అచీవ్మెంట్ సర్వే. స్టేట్ అచీవ్మెంట్ సర్వే. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, 8వ ప్రశ్న. జీన్ పియాజే ప్రకారం జంతువాదం భావన కలిగి ఉండే దశ. మొత్తం జీన్ పియాజే 4 దశలను ప్రతిపాదించాడు. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఈ పూర్వ ప్రచాలక దశలో మళ్ళీ 2 ఉంటాయి. పూర్వ భావన దశ, అంతర్బౌద్ధి దశ. అంతర్బౌద్ధి దశలో అహంకేంద్రక స్వభావం కలిగి ఉంటాడు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ సరైన సమాధానం అవుతుంది. ఓకే, ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించబడింది అనుకుంటాడు అహంకేంద్రకవాదంలో. మనకి తదుపరి ప్రశ్న చూడండి. బాల్య దశకు వయోజన దశకు మధ్య దశ. బాల్య దశకు వయోజన దశకు మధ్య ఉండే దశ కౌమార దశ. ఆప్షన్ 3 సరైన సమాధానం. ఆప్షన్ల ప్రకారం కౌమార దశ సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, 10వ ప్రశ్న స్క్రీన్ మీద ఉంది. బ్రోనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది. బ్రోనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిదని చెప్పేసి అడుగుతారు. క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకారాత్మక పద్ధతి, నిగమనాత్మక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ నిగమనాత్మక పద్ధతి. రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం. బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఉత్తేజం. రైట్ ఆన్సర్ ఉత్తేజం సరైన సమాధానం. తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను రూపొందించిన వారు ఎవరు? తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను రూపొందించింది బిఎఫ్ స్కిన్నర్. రైట్ ఆన్సర్ బిఎఫ్ స్కిన్నర్ కరెక్ట్ ఆన్సర్. వ్యక్తుల శైశవంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశలో జరగదు అనేది ఈ క్రింది ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది? ఆప్షన్ల ప్రకారం చూసినట్లయితే వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. మనకి తదుపరి ప్రశ్న, 14వ ప్రశ్న. అభ్యసనం అనేది అభ్యసన పరిస్థితుల్లోని అంశాలు, వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవటమే అని పేర్కొన్నది ఎవరు? ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకి సరైన సమాధానం కోహిలర్. రైట్ ఆన్సర్ కోహిలర్ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, 15వ ప్రశ్న. వ్యక్తి ఒక పనిని చేయటానికి పురికొల్పే ప్రక్రియను ఇలా అంటారు.
వ్యక్తి ఒక పనిని చేయడానికి పురుగొల్పే ప్రక్రియని ఎలా అంటారు? ప్రేరణ. రైట్ ఆన్సర్. ప్రేరణ సరైన సమాధానం. ఈ క్రింది వాటిలో టెక్స్ట్ ఫార్మేట్ ఏమిటి? .doc. క్రింది వాటిలో టెక్స్ట్ ఫార్మేట్ .doc రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే బండూరా. రైట్ ఆన్సర్. బండూరా సరైన సమాధానం. నూతన విద్యా విధానం 2020 ప్రతిపాదించిన విద్యా చట్టం. ఇక్కడ మనకి సరైన సమాధానం 5+3+3+4. ఆప్షన్ 1లో ఉంది చూడండి. 5+3+3+4. 5లోకి ఏ తరగతులు వస్తాయి, 3లోకి ఏ తరగతులు వస్తాయి, 3లోకి ఏ తరగతులు వస్తాయి, 4లోకి ఏ తరగతులు వస్తాయి, క్లారిటీగా కామెంట్ చేయండి. 5+3+3+4కి సంబంధించి పఠన సంబంధ అభ్యసన వైకల్యం. ఇక్కడ కోడింగ్ చూసుకోండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. లేక్సియా అంటే లేక గుర్తుకు రావాలి. లేక ఏం చేస్తాం? చదువుతాం. లేక చదువుతాం. డిస్లేక్సియా అనగానే లేక గుర్తుకు రావాలి. లేక చదువుతాం. పఠన సంబంధమైన వైకల్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. డిస్ఫేసియా, ఫేస్, అవతలి వ్యక్తి ఫేస్లో మనకు కనిపించేది భాష అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. భాషణ సంబంధమైన వైకల్యం డిస్ఫేసియా. డిస్గ్రఫియా, గ్రాఫ్ ఏం చేస్తాం? గీస్తాం. రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియా అంటాం. ఓకే, డిస్గ్రాఫియా అనగానే గ్రాఫ్ గీస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియా అంటారు. డిస్కాలిక్యులియా అంటే కాలిక్యులేటర్ గుర్తుకొస్తుంది. కాలిక్యులేటర్ అనగానే గణిత సంబంధమైన వైకల్యం అని చెప్పేసి గుర్తొస్తుంది. మనకి తదుపరి ప్రశ్న, ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం. ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే స్వతంత్ర చరం సరైన సమాధానం. స్వతంత్ర చరం సరైన సమాధానం. ఆర్టికల్ 21A ఈ హక్కును అందిస్తుందని చెప్పేసి అడుగుతారు. ఆప్షన్ల ప్రకారం సరైన సమాధానం చూసినట్లయితే విద్యా హక్కు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆర్టికల్ 21A ఈ హక్కును అందిస్తుంది. విద్యా హక్కు సరైన సమాధానం. గైస్ లైక్ చేయాలి గైస్. ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. WAIS అనేది ఒక డాష్ సరైన సమాధానం. ప్రజ్ఞా పరీక్ష రైట్ ఆన్సర్. ప్రజ్ఞా పరీక్ష సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న, అనిర్దేశిత మంత్రానం అను భావనను ప్రవేశపెట్టింది ఎవరు? అనిర్దేశిత మంత్రానం భావనను ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. కార్ల్ రోజర్స్ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న చూడండి. విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 70 నుంచి 90, 30 నుంచి 50, 50 నుంచి 70 రైట్ ఆన్సర్. 50 to 70 మధ్య ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. విద్య నేర్వగల మానసిక వికలాంగులు. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో సమ్మర్ హీల్ దృక్పథం. ఈ క్రింది వాటిలో సమ్మర్ హీల్ దృక్పథం ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా చూడండి. సరైన సమాధానం స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు. స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్ 1 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 26వ ప్రశ్న, శిరామరకల పరీక్ష. శిరామరకల పరీక్ష దీనిని పరీక్షిస్తుంది. మూర్తిమత్వం రైట్ ఆన్సర్. మూర్తిమత్వం ఆప్షన్ 4 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 27వ ప్రశ్న, దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు. దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు. సరైన సమాధానం ఏందయ్యా అంటే పునరభ్యసనం. పునరభ్యసనం ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, సామీప్య వికాస మండలం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనే భావనను ప్రతిపాదించిన వారు వైగోట్స్కీ రైట్ ఆన్సర్. మనకి ZPD అని చెప్పేసి ఫుల్ ఫామ్ అడుగుతాడు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస మండలం వైగోట్స్కీ ప్రతిపాదించాడు దీన్ని. మనకి తదుపరి ప్రశ్న 29వ ప్రశ్న, ఒక గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఒక గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం 1024 మెగాబైట్స్. 1024 మెగాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక గిగాబైట్. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న, ఆఖరి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 30. రాజు అసంపూర్తి చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం. రాజు అసంపూర్త చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం పూరణ నియమం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. పూరణ నియమం ఆప్షన్ 1 సరైన సమాధానం. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో
పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరిన్ని వీడియోస్ అనేవి మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ అనే ఆప్షన్లో చెక్ చేయండి. మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ లింక్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సబ్జెక్ట్ వైజ్ ముందుగానే ఇచ్చిన సిలబస్ షీట్ ప్రకారం మీరు ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది. ఒకసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్కి లాగిన్ అయిన తర్వాత స్టోర్ అనే ఆప్షన్లో కోర్సెస్ ఉంటాయి, క్లారిటీగా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.